ఇక్కడేమో వీళ్ళ స్టాండ్ చాలా క్లియర్గా ప్రకటించారు. కర్ణాటకలో చూస్తే సిద్ధరామయ్య గారేమో 22వ తారీఖున మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి రామాలయాల్లో పూజలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకని సిద్ధరామయ్య గారు ఈ నిర్ణయం తీసుకునే? ఒకవైపు ఏమో వాళ్ళ అధిష్టానం మేము వెళ్ళమని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇక్కడ ఎందుకు కర్ణాటక ఈయన పూజలు చేస్తూ ఉన్నాడు? రేపు సీట్లు ఓడిపోతే కర్ణాటకలో లోక్సభ సీట్లు ఓడిపోతే ఎవరు జవాబుదారండి? ఓకే, సిద్ధరామయ్య వేస్తుంది కదా, ఆయన సీటు కూడా సీఎంసీ కుర్చీ కూడా పోతుంది. ఒకసారి సోనియా గాంధీకి చెప్పే చేస్తున్నారంటారు. మీకు కాదు, ఆయనకు తెలుసు ఆయన ప్రొటెక్ట్ చేయాలంటే. ఇప్పుడు మీరు దక్షిణ కర్ణాటక తీసుకోండి, ఉడిపి మ్యాంగ్లూరు వైపు గుడులు అంటే చాలా ఉన్నాయి అక్కడ. గోకర్ణ నుంచి మొదలవుతుంది కర్ణాటక గుడులు. ఓకే, శృంగేరి ఉండొచ్చు. శృంగేరి ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది కదా. అది కాకుండా మీరు చూసిన మన గోకర్ణ, మూకాంబిక, ఓకే, మురుదేశ్వర్ గుడి అంటే కర్ణాటకలో హెవీ. ఏలూరు, హాలిబేడ్ అంతా పెద్దది అదంతా. సో అట్లాంటి ఒక స్టేట్లో మీరు హిందువుల కోసం వెళ్ళకపోతే దానికోసం మీ హిజాబ్ బ్యాన్ మీరు రాగానే తీసేస్తామన్నారు. ఇవాళ దాకా ఇంకా మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి భయం ఉంది. హిందూ మెజారిటీ అనేది ఒక రియల్ కాన్సెప్ట్. బీజేపీ వాళ్ళు దాన్ని ఫుల్ స్కేల్గా వాడుకుంటున్నారు. దాంట్లో నేనేం తప్పు చేయట్లేదు. బీజేపీ ఈజ్ డూయింగ్ వాట్ దే ఆర్ రైట్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం వాళ్ళు వాళ్ళ రిలీజియన్ ఎక్స్ప్లాయిట్ చేసి చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు ఎవరు వాళ్ళ గురించి? అది సెక్యులర్ అయిపోతారు అప్పుడు. ఇదన్నమాట. సో డెఫినెట్గా ముందుకు వెళ్తున్నా. ఇంకా కర్ణాటక ఒక్కటే కాదు, మీరు చూడండి గుజరాత్లో అక్కడ వాళ్ళు లేదనుకోండి వాళ్ళ గవర్నమెంట్, కానీ హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. జార్ఖండ్లో అలయన్స్లో ఉన్నారు. తమిళనాడు పాపం ఏం చేయలేరు, ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అక్కడ వాళ్ళ లీడర్ ఎవరో అని కూడా తెలియదు నాకు అక్కడ. ఇప్పుడు ఒకసారి మూపనార్ లాంటి పెద్ద పెద్ద టాల్ లీడర్స్, కామరాజ్ లాంటి లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరు లీడర్ అని తెలియదు మన కాంగ్రెస్ పార్టీది. అది కాకుండా మిగతా ఏ స్టేట్ ఉందండి ఇక్కడ? సరే, తెలంగాణ వచ్చింది. తెలంగాణలో భద్రాచలం ఇప్పుడు కూడా ఈ స్టేట్ కింద ఉంది కదా, అది కూడా అక్కడ చేస్తారా మీరు పూజలు స్పెషల్? డెఫినెట్గా అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారా? మళ్ళీ ఓవైసీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్న దానికి అది మనకు తెలియదు. సో కర్ణాటక గవర్నమెంట్ చాలా స్మార్ట్, చాలా క్లియర్గా వాళ్ళ అండర్లో ఉన్న, వాళ్ళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్న గుడికి అందరి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ రోజు మీరు పూజలు చేయాలి రాముడి కోసం. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు ఓట్ బ్యాంక్ని చూసుకుంటున్నారు వాళ్ళు, అంతే. ఆ ఓట్ బ్యాంక్ నుంచి ఓట్ వస్తే మంచిదే కదా అని. తెలంగాణ గవర్నమెంట్ సైలెంట్గా ఉంది ప్రస్తుతం. అది లాస్ట్ మినిట్ లేసి పూజలు దగ్గర రేపు పొద్దున అని చెప్పొచ్చు. అది కూడా ఇక్కడ కూడా నడుస్తుంది అన్నమాట. ఎట్లయినా భక్తులు చేస్తారు. మన అందరినీ మోదీ గారు కూడా చెప్పారు ఆ రోజు దీపావళి ఇండివిజువల్స్ చేస్తారు. ఇంట్లో 5 దీపాలు పెట్టండి, దీపావళి లాగా చేసుకోండి అని చెప్పారు. పండుగలాగా సంబరాలు చేసుకోండి అని చేస్తాం మనందరం. అది కానీ గవర్నమెంట్ వైపు నుంచి వచ్చినప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది. ఇండివిజువల్స్ చేయడం ఒకటి, పొలిటికల్ పార్టీస్ చేయడం ఒకటి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ చేయడం ఒకటి, గవర్నమెంట్ చేయడం ఒకటి. అది జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.